నాకు తెలీదు. అంటే షార్ట్ చేసాము. డిఫరెంట్‌గా ఉంది షార్ట్ అని అనిపించింది చేసేటప్పుడు. ఎప్పుడైతే సరే ట్రైలర్ కోసం వెయిట్ చేస్తే ఇంట్లో కూర్చొని ఉన్న స్క్రీన్ పైన ఆన్ చేసి వచ్చి ఆన్ చేస్తే ఆ ఫేక్ ట్రైలర్‌లో వచ్చిన ఫస్ట్ ఎవరెవరో క్రియేట్ చేస్తారు కదా! హ్మ్. అరే ఇది కాదు. హ్మ్. ఫైనల్లీ ట్రైలర్ వచ్చింది. చూస్తున్నా మధ్యలో షార్ట్ పడింది. అవును. బ్యాక్ అజయ్ సైడ్ ఘోష్ గారి ఉంటది. బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ పడింది. ఉంటది. అరే సూపర్ క్లోజ్ పడింది. హ్మ్. అసలు హ్యాపీ. కట్ చేస్తే లాస్ట్‌కి ఆ క్రాస్ ఓవర్ షాట్ అబ్బా! నేనైతే నాకు నేను అంటే యాస్ ఎన్ యాక్టర్ నాకు నేనే విజిలేసాను ఇంట్లో కూర్చొని. హ్మ్. ఐ వాస్ జస్ట్ షౌటింగ్, విజిలింగ్. హ్మ్. అది అది చాలా అంటే అయిపోయింది అని అనుకున్నాం. టైటిల్ పడింది. ఈ షాట్ వచ్చింది. అవును. అంటే మొత్తం ట్రైలర్ మొత్తం మీద హైలైట్ షాట్ అది. హైలైట్ షాట్. అది హ్మ్. మళ్ళీ కట్ చేస్తే మీరు గమనిస్తే ఆ షాటే ఏస్తున్నారు. హ్మ్. మొత్తం కంటిన్యూ అవును. రిపీట్ అవుతూ ఉంది. హ్మ్. సో, హ్యాపీ. అదృష్టం అదంతే. లక్. అండ్ మేకింగ్‌లో ఆ షాటు 2 విధాలా తీసారా? 2 విధాలు తీశారు. ఓకే. యెస్. హ్మ్. హ్మ్. ఇది చేస్తూ 2 విధాలు తీశారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ షాట్. హ్మ్. హ్మ్. చాలా క్లిష్టమైన, కష్టమైన షాట్ అది. హ్మ్. బట్ వీ హావ్ డన్ ఇట్ పర్ఫెక్ట్‌లీ. అంటే ఎక్కువ టేక్స్ నేను తీసుకోలేదు. హ్మ్. ఒకవేళ నేను ఎక్కువ ఎందుకంటే హీరో గారి కాంబినేషన్ కాబట్టి నేను ఎక్కువ టేక్స్ తీసుకుంటే నాకు చాలా నెగెటివ్ అయిపోతది అక్కడ. సార్. అరే! ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు ఇట్లా హ్మ్. చేస్తలేడు ప్రాపర్‌గా సింక్. మీరు చూడండి కరెక్ట్‌గా సింక్ అవ్వాలి. ఆ బాడీ కరెక్ట్ నేను పడ్డం, హీరో గారు అవును. రావడము అండ్ హీరో గారు కూడా నాతో పాటు గాల్లో ఎగిరారు. అవును. సో, ఈ సింక్ ఉండాలి. ప్రాపర్ సింక్ లేకపోతే మళ్ళీ షాట్ ఔట్ అయిపోతది. హ్మ్. సో, లక్కీగా ఏందంటే ఎక్కువ టేక్స్ తీసుకోలేదు. హ్మ్. 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 అండ్ మీరన్నట్టు ఆ 2 టైమ్స్ చేశారు. హ్మ్. అండ్ హైయెస్ట్ ఎక్స్‌పెన్సివ్ కెమెరా యూజ్ చేసిరప్పుడు. సార్. యాహ్! సో గుడ్ కెమెరా. అది ఆ కెమెరా పేరు గుర్తొస్తలేదు సార్ నాకు. ఐ డోంట్ రిమెంబర్ ది కెమెరా నేమ్. ఇట్ గోస్ లైక్ ఎ రోబో. ఓకే. యాహ్! ప్రాపర్ టైమింగ్ ఉండాలి. హ్మ్. అంటే మనం ఎక్కడైతే పడాలో ఒక మార్కేస్తారు అక్కడే పడాలి. ఓకే. సైడ్‌కి పడ్డా మళ్ళీ తీస్తారు. హ్మ్. సార్ గూడా ఎక్కడికైతే రావాలో అక్కడికే ఆ రావాలి. ప్లేస్‌మెంట్ కరెక్ట్‌గా మ్యాచ్ అదే అవ్వాలి. ప్లేస్‌మెంట్‌కి రావాలి. ఇంకా ఆప్షన్ లేదు నీకు. హ్మ్. ఎందుకంటే కెమెరా ఒక 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 ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తారు కెమెరాకి. అవును. అది రోబోలాగా అది యాక్షన్ అని కొట్టిన ప్లే కొట్టగానే అది రోబోలాగా ఎళ్తూ ఉంటదట్లా. హ్మ్. హ్మ్. సో, ఆళ్ళెక్కడైతే మార్క్ ఇస్తారో అక్కడే పడాలి. అటు ఇటు అయినా మళ్ళీ చేస్తారు. హ్మ్. సో, లక్కీగా అది ప్రాపర్ సింక్ అయింది. దట్స్ టైమ్. ఇట్ వెంట్ వెల్. ఎంత టైం పట్టింది ఆ షాట్ మొత్తం తీయడానికి? మేము ఆల్‌మోస్ట్ 1 డే అయింది సార్ అది. వన్ డే మొత్తం ఆ ఒక్క ఫుల్ షాట్. ఫుల్ డే షాట్ అది. ఓకే. ఎందుకంటే నీకు ప్రోగ్రామింగ్‌కే చాలా టైం పట్టిపోతుంది నీకు. హ్మ్. హ్మ్. దట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ కెమెరా దే హావ్ యూజ్డ్ సార్. బికాజ్ ఒకటి చూడండి సార్ అంటే ఇంత ఎక్స్‌పెన్సివ్ కెమెరా పెట్టి ఎంత తీసుకొచ్చి ఇదన్నీ ఎందుకు? అంటే ఆడియన్‌కి ఒక కొత్త థ్రిల్ ఇవ్వాలి, కొత్తగా చూపించాలనే ఒక ఇది ఉంటది కదా సార్. సో, దే హావ్ డన్ దేర్ బెస్ట్.